హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి ఏపీ గ్రామ సచివాలయం పరిధిలోని డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీతో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయడం కోసం అయితే త్వరలోనే ఒక నోటిఫికేషన్ రానుంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా దాదాపు 14,000కు పైగా ఖాళీలను అయితే వీళ్ళు భర్తీ చేయనున్నారు. ఈ వీడియోలో వచ్చేసి ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే వాటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ఎలా జరుగుతుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, నెక్స్ట్ ఎవరెవరు ఎంత అప్లికేషన్ ఫీ పే చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పంచాయత్ సెక్రటరీ వేకెన్సీస్ వచ్చేసి 182 ఉన్నాయి. అలాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ 112 ఖాళీలు, ఏఎన్ఎంస్ ఆర్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ 618, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ వేకెన్సీస్ వచ్చేసి 60, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 1005 ఖాళీలు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 467 ఖాళీలు, సెరికల్చర్ అసిస్టెంట్ 23 ఖాళీలు, విమెన్ పోలీస్ ఆర్ వార్డ్ విమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ 1092 ఖాళీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 982 ఖాళీలు, పంచాయత్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ 736 ఖాళీలు, విలేజ్ సర్వేయర్ 990 ఖాళీలు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 153 ఖాళీలు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ 4756 ఖాళీలు, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ 197 ఖాళీలు, ఎనర్జీ అసిస్టెంట్ 1127 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తంగా 14,523 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ గ్రాడ్యుయేషన్లో ఖచ్చితంగా మనకి 45% కన్నా ఎక్కువ మార్క్స్ కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ వచ్చే తేదీ నాటికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ లోపున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ కొన్ని కేటగిరీస్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ వరకే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మనకి మ్యాక్సిమం 42 ఇయర్స్ అని ఇచ్చిరు కదా ఇక్కడ, దీనికి +5 యాడ్ చేసుకోండి. అంటే 45 ఇయర్స్, 42 + 5 అంటే 47 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ వరకే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 42 + 50. నెక్స్ట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. విడోస్ లేదా డివోర్స్డ్ విమెన్ అయితే 43 ఇయర్స్ లోపున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే విడోస్ ఆర్ డివోర్స్డ్ విమెన్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 48 ఇయర్స్ లోపున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా క్యాండిడేట్స్ టెంపరీ బేసిస్న వర్క్ చేస్తుంటే వాళ్ళు 5 ఇయర్స్ అంటే 42 + 5 47 ఇయర్స్ లోపున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ అయితే ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.psc.ap.gov.in. ఇందులో మాత్రమే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు నోటిఫికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 200 రూపాయల వరకు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీ పే చేయని అవసరం లేదు. కాబట్టి ఇప్పటికే ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే ప్రిపరేషన్ ఆపకండి, తప్పకుండా కంటిన్యూ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.